ఒక్కోసారి ఒకే ఒక్క మాట వెనుక ఓ పెద్ద కథే దాగుంటుంది. ఈరోజు మనం అలాంటిదే ఒకటి చూడబోతున్నాం. ఒక ప్రాచీన ఇతిహాసంలోని ఒకే ఒక్క శ్లోకం, దాని వెనుక ఉన్న రహస్య సందేశమేంటో తెలుసుకుందాం. ఈ వాక్యం భగవద్గీతలోనిది. ఒక పెద్ద యుద్ధం సరిగ్గా మొదలవ్వబోయే ముందు జరిగిన ఒక సంఘటనను ఇది వివరిస్తుంది. ఇది కేవలం ఒక శబ్దం గురించిన కథ కాదు. ఇది ఒక హెచ్చరిక, ఒక బాధ, ఒక తప్పించుకోలేని విధి గురించిన ప్రకటన. ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఊహించుకోండి. కురుక్షేత్ర యుద్ధభూమి. ఒకే కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయి ఒకరితో ఒకరు తలపడటానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర గతిని మార్చేసే క్షణమది. అక్కడ ఒక సైన్యానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయనే భీష్ముడు. కౌరవ సైన్యానికి సేనాధిపతి, కాని అంతకంటే ముఖ్యంగా అందరికీ తాత. ఈ కథలో మన ముఖ్య పాత్ర ఈయనే. ఆయన అనుభవం, శక్తి, గౌరవం వీటికి సాటి లేదు. సరే, ఇప్పుడు యుద్ధం మొదలవ్వాలి. దానికి గుర్తుగా భీష్ముడొక పని చేస్తాడు. ఈ శ్లోకం దాని గురించే చెబుతుంది. అయితే ఆయన చేసిన పనికి, దాని వెనుక ఉన్న అసలు అర్థానికి అస్సలు సంబంధం ఉండదు. అదేంటో చూద్దాం. ఈ శ్లోకం ఏం చెబుతోందంటే, భీష్ముడు తన శంఖాన్ని చాలా గట్టిగా ఊదాడట. పైకి చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? తన సైన్యంలో ధైర్యం నింపడానికి, ముఖ్యంగా వాళ్ల రాజైన దుర్యోధనుడికి ధైర్యం చెప్పడానికి చేశాడని అనిపిస్తుంది కదా. సరే, ఈ శ్లోకంలోని మొదటి పదాన్ని చూద్దాం. పితామహః అంటే తాతగారు. ఈ పదం చాలా ముఖ్యం. ఎందుకంటే ఆయన కేవలం ఒక సైన్యాధిపతి మాత్రమే కాదు, ఆ యుద్ధంలో ఉన్నవాళ్లకి ఆయన ఒక కుటుంబ పెద్ద. అంటే ఇదంతా చాలా వ్యక్తిగతమైన విషయం. ఇక రెండో ముఖ్యమైన పదం సింహనాదం. అంటే సింహం గర్జన లాంటి శబ్దం. ఇది ఏదో మామూలు శబ్దం కాదు. సింహం గర్జన ఎలా ఉంటుంది? అపారమైన శక్తి, అధికారం, ధైర్యం వీటన్నింటికీ అది గుర్తు. అయితే ఈ రెండు పదాలను కలిపి చూస్తే మనకు ఏమర్థమవుతుంది? ఆ వంశానికి పెద్ద అయిన భీష్మపితామహుడు ఒక సింహంలా గర్జించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. కాని అసలు ప్రశ్నేంటంటే, ఆ గర్జన నిజంగా ఎవరికోసం? సరే, ముందుగా మనకు పైకి కనిపించే అర్థమేంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే భీష్ముడు తన రాజుకు సపోర్టిస్తున్నాడు. దుర్యోధనుడు కొంచెం కంగారుగా ఉన్నాడని భీష్ముడు గమనించాడు. అందుకే అతనికి ధైర్యం చెప్పడానికి, నేను నీతోనే ఉన్నాను అని అందరి ముందు చెప్పడానికి ఆ శంఖాన్ని గట్టిగా ఊదాడు. వాళ్ల సైనికుల్లో ధైర్యం నింపే ఒక చర్య ఇది. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఆ శబ్దం వెనుక మనకు తెలియని చాలా లోతైన అర్థమొకటి దాగి ఉంది. మరి ఆ గర్జన కేవలం ప్రోత్సాహానికేనా? ఈ ప్రశ్నే మనల్ని అసలు రహస్యం దగ్గరికి తీసుకెళ్తోంది. ఆ సింహగర్జన వెనుక ఉన్న నిజమైన సందేశమేంటి? ఇదే ఇక్కడున్న అసలైన విషయం. భీష్ముడు పైకి దుర్యోధనుడికి ధైర్యం చెబుతున్నట్టు కనిపిస్తున్నా, లోపల పరోక్షంగా వాళ్ల ఓటమిని ప్రకటిస్తున్నాడు. ఆలోచించండి, ఎంత విచిత్రమో కదా. అంటే వ్యాఖ్యానాల ప్రకారం ఆ శంఖనాదం ఒక కోడ్ లాంటిది. దుర్యోధన, నేను నీవైపే ఉన్నాను, నీకోసమే పోరాడుతున్నాను, కాని మనం గెలవడం అసాధ్యం అని చెప్పడమే ఆ శబ్దంలోని అసలు అర్థం. భీష్ముడికి అంత ఖచ్చితంగా ఎలా తెలుసు? ఎందుకంత నిరాశ? ఎందుకంటే అవతలి పక్షంలో పాండవుల వైపు సాక్షాత్తు శ్రీకృష్ణుడున్నాడు. ధర్మం ఎక్కడ ఉంటే దైవం అక్కడ ఉంటుంది, విజయం కూడా వాళ్లదే అని భీష్ముడికి తెలుసు. ఇక్కడే మనకు ఒక ప్రశ్న వస్తుంది. మరి భీష్ముడు ఎందుకు అలా ప్రవర్తించాడు? ఈ వైరుధ్యానికి సమాధానమేంటి? అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓడిపోతామని తెలిసినప్పుడు అసలు యుద్ధం చెయ్యడమే ఎందుకు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఫలితం ముందే తెలిసిపోయినప్పుడు పోరాడటంలో అర్థమేముంది? భీష్ముడి లోపల ఉన్న సంఘర్షణ ఇదే. సమాధానం ఈ ఒక్క పదంలోనే ఉంది: కర్తవ్యం. కర్తవ్యం అంటే కేవలం ఒక పని కాదు, అది ఒక బాధ్యత. ఒకరి స్థానాన్ని బట్టి వాళ్లు తప్పనిసరిగా చెయ్యాల్సిన విధి. అంటే భీష్ముడు పోరాడింది గెలవాలని కాదు, అది తన కర్తవ్యం కాబట్టి పోరాడాడు, అంతే. ఫలితం ఏమైనా సరే తను చెయ్యాల్సిన పని నుండి ఆయన వెనట్టి తగ్గలేదు. అదే ఆయన నిబద్ధత. అందుకే భీష్ముడి కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మన కర్తవ్యం మనల్ని పిలుస్తున్నప్పుడు, కాని గెలుస్తామన్న ఆశ లేనప్పుడు
మనం ఎలా ప్రవర్తించాలి? ఇది ఆలోచించాల్సిన విషయమే కదా.